ఓం శాంతి. ఊర్మిళా దీదీ గారి క్లాసు. బాబా చెప్తారు, బ్రాహ్మణ జీవితంలో లెక్కాచారాలను సమాప్తం చేసుకునేటటువంటి 3 విధానాలు. ఓం శాంతి. అందరూ బాగా కూర్చున్నారా? ఫ్రెష్గా అయ్యి కూర్చున్నారా? ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మహత్వపూర్ణమైన క్లాసు గురించి చర్చ చేసేందుకు వెళ్తున్నాము. క్లాస్ యొక్క టైటిల్ బ్రాహ్మణ జీవితంలో కర్మల యొక్క గుహ్యగతి అని పెట్టబడింది. కానీ వాస్తవానికి మనం బ్రాహ్మణ జీవితంలో శిక్షల యొక్క గుహ్యగతిని గురించి చర్చించుకోబోతున్నాము. నేనిప్పుడు భోపాల్లో జరిగిన సంఘటనతో ప్రారంభిస్తున్నాను. మీకందరికీ గుర్తుండి ఉండవచ్చు, 1984 సంవత్సరం డిసెంబర్ నెలలో భోపాల్లో ఒక గ్యాస్ ప్రమాదం జరిగింది. పాత వాళ్లకు గుర్తుండి ఉండవచ్చు. దానిలో ఏం జరిగిందంటే, ఒక విదేశీ కంపెనీ ఉండేది. పొద్దున్నే విషపూరితమైన గ్యాస్ లీక్ అయింది. దానివలన వాతావరణంలో అంతా విషపూరితమైన గ్యాసు వ్యాపించి పొల్యూటెడ్గా అయిపోయింది. దానిని పీల్చిన వారందరూ ఒక్కసారిగా చనిపోయారు. చాలామంది ఊపిరాడక స్పృహ కోల్పోయారు. చాలామందిలో ఆరోగ్యంలో లోపాలు వచ్చేశాయి. ఆ సమయంలో సెంటర్లలో కూడా సిస్టర్సు ఉన్నారు. ఆ సిస్టర్ పేరు ఛాయ. వారు బాబాతో చెప్పారు, బాబా పొద్దున్నే ఊపిరాడటం లేదు, ఏం చెయ్యాలి అని. బాబా చెప్పారు, మీరు రజాయిని కప్పుకోండని చెప్పారు. ఎలాగంటే, ఏదైనా దుర్గంధం వస్తుంటే ముక్కుకు చేతిగుడ్డను అడ్డం పెట్టుకుంటాము. అప్పుడు దుర్గంధం రాదు, కానీ ఆక్సిజన్ వస్తుంది, ఊపిరాడుతుంది. అదేవిధంగా రజాయి కప్పుకుంటే ఊపిరి అందుతుంది, కానీ ఆ విషపూరిత గ్యాస్ ముక్కు వరకు వెళ్ళదు. ఆ తర్వాత ఆ సిస్టర్ మధువనానికి వచ్చారు. ఆ సమయంలో బాబా ఓం శాంతి భవనంలో వచ్చేవారు. అప్పుడు ఆ సిస్టర్ తమ అనుభవాన్ని కూడా చెప్పారు. డిసెంబర్ 10వ తారీఖు అవ్యక్త బాబ్దాదా వచ్చారు. బాబా మురళీని నడిపించే సమయంలో ఒక బిడ్డ లేచి బాబాను అడిగాడు, బాబా, గుంపులుగా అకాల మృత్యువులు ఎందుకు జరిగాయి? ఒకేసారి అంతమంది మృత్యువు ఎందుకు జరుగుతున్నది? దీని వెనుక గల కారణమేమిటి? ఆ తర్వాత బాబా పూర్తి మురళి అంతా కర్మల గుహ్య రహస్యమనండి లేదా శిక్షల గుహ్య రహస్యమనండి, దానిపైనే మురళిని నడిపించారు. నేనిప్పుడు ఒక విధంగా అదే మురళిని బాబా చెప్పిన విషయాలనే వినిపిస్తున్నాను. మురళిని వినిపించేదానికి ముందు నేను ఇంకొక విషయం గురించి చర్చించబోతున్నాను. జనవరి 2022లో మమ్మా గారిది ఒక మురళి వచ్చింది. దానిలో ప్రపంచంలో వాళ్ళు ఏమంటారంటే, భగవంతుడు చెడు కర్మలకు మనకు శిక్షలను ఇస్తాడు అని చెప్తారు. మీరు ఎవరినైనా అడగండి, అవును భగవంతుడు శిక్షలను ఇస్తాడు అని చెప్తారు. ఈ పాపం చెయ్యకండి, లేదంటే భగవంతుడు శిక్షిస్తాడు అని ఇటువంటి జ్ఞానం అయితే అందరిలో ఉంది. కానీ ఈ జ్ఞానం ఎవ్వరిలో లేదు. భగవంతుడు శిక్షించేదానికి ముందు చాలా ప్రేమనిస్తాడు అని. అంటే వారు కేవలం శిక్షలనిచ్చేవారే కాదు, ప్రేమ సాగరుడు. భగవంతుడు ప్రేమ సాగరుడనే విషయము ప్రపంచంలో ఉండేవారికి ఈ జ్ఞానం లేనే లేదు. అందుకే భగవంతుడంటే భయపడుతూ ఉంటారు. శిక్షించడం అనేది భగవంతుడి యొక్క అంతిమ అస్త్రం.
శిక్షలను ఇచ్చే ముందు భగవంతుడు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు, ఎంత ప్రేమనిస్తారు. ప్రేమలోకి పరివర్తన అయిపోతుంది. జ్ఞానము ప్రేమలోకి పరివర్తన చేస్తుంది. వారు చాలా కాలం వరకు ప్రేమనిస్తూనే ఉంటారు, జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. అయితే ఈ రెండు ఎవరిపైనైతే పనిచేయలేదో చివరి అవకాశం ఏమిటి అంటే శిక్షలను ఇవ్వడం. ఎందుకంటే శిక్షలను అనుభవించకుండా ఆత్మ పరంధామానికి వెళ్ళలేదు. దాని తర్వాత ఈ సృష్టి చక్రం అనేది మళ్ళా రిపీట్ అవ్వదు. కాబట్టి ఇది చివరి అవకాశం. ఇప్పటికీ 40-50 సంవత్సరాల కిందట దీపావళి రోజున పెద్ద పెద్ద పట్టణాల్లో కానివ్వండి, చిన్న పట్టణాలలో అందరూ ప్రజలు పెద్ద పెద్ద క్యాలెండర్లను తీసుకొని దారిలో కూర్చునేవాళ్ళు. ఆ క్యాలెండర్లన్నింటిలో ఒక క్యాలెండర్ ఉండేది. దానిపైన ఏం రాసుండేదంటే చేయండి నింపుకోండి అని రాసుండేది. కర్ణీ భర్నీ అని రాసుండేది. దానిపైన ఆ క్యాలెండర్ పైన ఈ విధమైన బొమ్మలు కూడా ఉండేవి. ఎవరైతే దొంగతనం చేస్తారో వారి చెయ్యి నరికినట్లుగా యమదూతలు వచ్చి వారి చేతిని నరికినట్లుగా ఉండే చిత్రాలు ఉండేవి. ఎవరైతే హత్యలు చేస్తారో వారి శరీరాన్ని చీల్చినట్టుగా ఉండే చిత్రాలు ఉండేవి. ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉంటారో వారిని యమదూతలు తీసుకెళ్ళి నూనెలో వేయించినట్లుగా ఉండే చిత్రాలు ఉండేవి. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇటువంటి క్యాలెండర్లను కొనుక్కొని తీసుకెళ్తుండేవారు. దీపావళి రోజున బాగా ఇల్లంతా శుభ్రం చేసి ఉంటారు కాబట్టి గోడలన్నీ మెరుస్తుండేవి. ఆ గోడలపైన తీసుకెళ్ళి ఈ క్యాలెండర్లను తగిలించేవారు. మేము చిన్న వయసులో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కువగా ఈ క్యాలెండర్లే మాకు కనిపిస్తుండేవి. మెల్లమెల్లగా గ్లోబలైజేషన్ వచ్చేసింది, లిబరలైజేషన్ వచ్చేసింది. మరియు భారతదేశం పైన పాశ్చాత్య దేశపు ఆచార వ్యవహారాల ప్రభావం ఎక్కువగా పడింది. దాని కారణంగా ఈ క్యాలెండర్లన్నీ కూడా మాయమైపోయాయి. విజ్ఞానము తన ప్రభావాన్ని ఎంతగా వేసిందంటే, విజ్ఞానం ఏం చెప్తుందంటే తినండి, తాగండి, సంతోషంగా ఉండండి. ఈ కర్మలు, ఈ ధర్మము ఇవన్నీ కూడా మాయమైపోయాయి. ఈ శరీరం ఒక మిషన్ లాంటిది. ఇది ఎప్పటి వరకు జీవించి ఉంటారో అప్పటి వరకు ఎంజాయ్ చేయండి, అప్పు చేసైనా ఎంజాయ్ చేయండి అని చెప్పడం ప్రారంభించింది. ఈ విజ్ఞానం ఈ విధంగా ప్రచారం అయ్యేసరికి ఆ క్యాలెండర్ అనేది కనుమరుగైపోయింది. అటువంటి క్యాలెండర్లు ఉండడం అనేది ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ప్రజలు దాన్ని చూసైనా కూడా చెడు కర్మల నుండి భయపడుతూ ఉండేవాళ్ళు. మురళీలో ఒక లైన్ వచ్చింది ఏమిటంటే, పైన సూక్ష్మవతనంలో శిక్షలు అనేవి లభిస్తాయి, 1 సెకండులో శిక్షలు అనేది లభిస్తాయి. అయితే ఇది ఆలోచించాల్సిన విషయం. సెకండ్ సమయం అంటే మనం ఒక్క మాట మాట్లాడామంటే 1 సెకండ్ అయిపోతుంది. 1 సెకండులో శిక్షలను అనుభవించడం అంటే అది ఆత్మ ఎంతగా అనుభవం చేస్తుందంటే, నేను ఎన్ని జన్మల నుండి ఈ శిక్షను అనుభవిస్తున్నాననేంతగా అనుభవం చేస్తుంది. చాలామంది అన్నయ్యలు అక్కయ్యల మనసులో ఈ సందేహం వస్తుంది, అసలు సూక్ష్మవతనంలో శరీరమే ఉండదు, మరి శిక్షలు ఎలా అనుభవం అవుతాయి అని. అందులో కూడా 1 సెకండులో ఎన్ని శిక్షలు అనుభవిస్తారు? ఈ రహస్యాన్ని కూడా మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. 1 సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది కదా. మరి అటువంటప్పుడు 1 సెకండ్లో శిక్షలను ఎందుకు అనుభవించలేరు? 1 సెకండులో మనకు 21 జన్మల చక్రవర్తి పదవి లభిస్తున్నప్పుడు మరి 1 సెకండులోనే ఆ 21 జన్మల ప్రాప్తి కూడా పోతుంది.
ఎందుకంటే భగవంతుడి కార్యాలన్నీ కూడా ఒక్క సెకండులోనే జరుగుతాయి. ఏ విషయంలో కూడా గంటలు గంటలు జరగదు. వారు వచ్చేది సెకండ్లోనే, వెళ్ళిపోయేది సెకండ్లోనే, అనుభవం కూడా ఒక్క సెకండ్లో చేయించగలుగుతారు. అందుకే వారు 100 సంవత్సరాలలోనే ఈ ప్రపంచాన్నంతా కూడా పరివర్తన చేసేస్తారు. ప్రపంచంలో చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన ఒకే ఒక్క సంఘటనను తీసుకోండి. దాన్ని గురించి జడ్జి ఎంతకాలం ఆ కేసును నడిపిస్తాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కేసు హీరింగ్కి వచ్చి అంతా అయ్యి ఆ వ్యక్తికి శిక్షలు వేసేసరికి వాళ్ళ మనవళ్ళ టైం వచ్చేస్తుంది. మరి భగవంతుడు 800 కోట్ల మంది లెక్కాచారాన్ని చూడాలి కదా, వారి ఫైల్ అంతా చూడాలి కదా. మరి ఎన్ని రోజుల్లో? ఈ సంగమయుగం యొక్క ఈ కొంత సమయంలోనే. మరి ఆ జడ్జి చేసినంత టైము భగవంతుడు తీసుకుంటే అసలు ఎవరికి శిక్షలనేవే పడవు. ఆ జడ్జి కేవలం ఒకే ఒక్క సంఘటన, ఒకే ఒక్క వ్యక్తి యొక్క లెక్కాచారాన్ని తీయడంలో అంత సమయం తీసుకుంటే మరి భగవంతుడు 800 కోట్ల మంది లెక్కాచారాన్ని, అది 63 జన్మల లెక్కాచారాన్ని తీయాలంటే ఒక్క సెకండులోనే చెయ్యాలి. కాబట్టి వారి కార్యాలన్నీ కూడా ఒక్క సెకండులోనే జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడి దగ్గర అంత టైం లేదు. బాబా మురళిలో ఏం చెప్పారో అది నేను మీకిప్పుడు వినిపిస్తాను. మొట్టమొదట నేను మీకిది చెప్పదలుచుకున్నాను. ఒక్క సెకండులో జీవన్ముక్తి, ఒక్క సెకండులో ప్రేమ అనేది ఎలా అనుభవం అవుతుంది? ఆ అనుభవం ఎంత కాలం నడుస్తుంది? ఎలాగంటే కరాచీలో అమృత వేళలో మా దాదీకి, అంటే ప్రకాష్మణ్ దాదీ గారికి శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగింది. తోటలో శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నారు, మురళిని మ్రోగిస్తున్నారు, పిలుస్తున్నారు. ఆ ఒక్క సెకండ్ యొక్క అనుభవము ఆ ఆత్మపై ఎంత ప్రభావాన్ని చూపిందంటే రోజంతా కూడా కృష్ణుడే కృష్ణుడు కనిపించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఒక సఖి దాదీ గారిని తీసుకొని బాబా వద్దకు వచ్చారు. బాబా ఎదురుగా వెళ్ళిన వెంటనే దాదీ గారికి తిరిగి మళ్ళా అదే దృశ్యం కనిపించడం ప్రారంభమయ్యింది. ఒకవైపు బాబా కనిపిస్తున్నారు, మరొకసారి కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఒకవైపు బాబా, మరొక వైపు కృష్ణుడు, ఈ విధంగా కనిపిస్తున్నారు. అప్పుడు దాదీ గారు కనిపించింది, నా స్వప్నంలో కనిపించింది వీరే అని. ఇప్పుడు చెప్పండి, దాదీ గారిని జ్ఞానంలోకి తీసుకొచ్చేందుకు బాబాకు ఎంత సమయం పట్టింది? గంటలు గంటలు ప్రవచనాలు చెప్పలేదు. కేవలం ఒక్క సెకండులో దృశ్యాన్ని చూశారు. తిరిగి మళ్ళా ఇక్కడ ఒక్క సెకండులోనే ఆ దృశ్యాన్ని చూడడం జరిగింది. నా కలలో కనిపించిన వారు వీరే అని నిశ్చయం ఏర్పడింది. నిశ్చయం ఏర్పడిన తర్వాత వస్తూ పోతూ వారి సంస్కారాలనేది పరివర్తన చేసుకునేందుకు శ్రమ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిశ్చయం అనేది ఎంత సమయంలో కలిగింది? సెకండులో అయింది కదా. ఇది కేవలం ఒక్క దాదీ గారి విషయంలోనే కాదు, ఎంతమంది దాదీలు జ్ఞానంలోకి వచ్చారు. దాదీల తర్వాత 1950 సంవత్సరంలో ఎవరైతే పాత అన్నయ్యలు అక్కయ్యలు, వారిని మేము సేవ యొక్క ఆదిరత్నాలని చెప్తామో వారందరికీ కూడా బాబా యొక్క ప్రేమ అనుభవం అయింది. బాబాని మిలనం చేసేందుకు వస్తారు, బాబా ఒడిలోకి వెళ్తారు. మరి బాబా ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఎంత సమయం పడుతుంది? ఒక్క నిమిషం అంటే చాలా ఎక్కువ సమయం, 15 సెకండ్లు లేదా అర నిమిషం. ఈ కొంత సమయంలోనే వారికి నేను శరీరం కాదు, నేనొక ఆత్మననే భావన పూర్తిగా వచ్చేసేది.
ఎలాగంటే, నేను శాంతి సాగరంలో మునిగిపోయి ఉన్నాను, నేను ప్రేమ సాగరంలో మునిగిపోయి ఉన్నాను, అంతే. 1955 సంవత్సరంలో ఎవరైతే బాబా ఒడిని అనుభవం చేశారో వారిని ఇప్పుడైనా వెళ్ళి అడగండి, ఆ అనుభవం గురించి వారు వెంటనే చెప్పేస్తారు. ఇప్పటికీ కూడా బాబా ఒడిలో కూర్చున్నట్లుగానే అనుభవం అవుతుందని చెప్తారు. ఒక్క సెకండ్ యొక్క అనుభవము అంతరాత్మలో ఎంతగా ప్రభావం చూపిస్తుందంటే వారు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రేమ యొక్క అనుభవం ఇంతగా ప్రభావం చూపిస్తే అదేవిధంగా శిక్షల యొక్క అనుభవం కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది కదా. సెకండులో ఎటువంటి శిక్ష అనుభవం అవుతుందంటే ఆత్మ దానిని మర్చిపోలేదు. జన్మ జన్మాంతరాల శిక్షను అనుభవిస్తున్నట్లుగా అనుభవం చేస్తుంది. జన్మ జన్మాంతరాల ప్రేమను అనుభవం చేస్తున్నాను అని ఎలాగైతే అనిపిస్తుందో అదేవిధంగా శిక్షల విషయంలో కూడా జన్మ జన్మాంతరాల శిక్ష లభించింది అని అనుభవం అవుతుంది. కాబట్టి ప్రేమ కూడా సెకండుదే మరియు శిక్ష కూడా సెకండుదే. తర్వాత అడుగుతారు, శరీరం లేకుండా శిక్ష ఎలా అనుభవిస్తారు అని. ప్రేమ లభించింది అంటే అదేమైనా శరీరానికి లభించిందా? మనల్ని ఎవరైనా వచ్చి తల నిమిరి, ఎలాగంటే పిల్లల్ని ప్రేమ చేస్తారు, ఈ విధంగా శరీరాన్ని తాకి బుగ్గలు నిమిరి తల నిమిరి ఈ విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు. కానీ బాబా ఏమన్నా ఇటువంటి ప్రేమను మనకు అనుభవం చేయించారా? బాబా శరీరాన్ని మరపింపచేసి మనకు ప్రేమనిచ్చారు. మరి ప్రేమ యొక్క అనుభవాన్ని శరీరం చేసిందా లేక ఆత్మ చేసిందా? ఆత్మనే. సూక్ష్మవతనానికి వెళ్తుంది, బాబా చేతులు చాపారు, బాబా ఒడిలోకి వెళ్ళి కూర్చుంటారు. మరి ఎవరు కూర్చున్నారు బాబా ఒళ్ళో? శరీరం ఏమైనా కూర్చుందా? శరీరం ఇక్కడే ఉంది. ఎవరు అనుభవం చేశారు? పరంధామానికి వెళ్తుంది, పరంధామంలో పరమాత్ముడి యొక్క కిరణాలలో ఇమిడిపోతుంది. మరి శరీరం ఏమైనా ఇమిడిపోయిందా? ఆత్మనే. ఎందుకంటే శరీరంతో ప్రేమ అనేది అనుభవం కానే కాదు. కాబట్టి శిక్షలను కూడా శరీరానికి అతీతంగానే ఇవ్వబడతాయి. ఆత్మ శరీరం లేకుండా ఎలాగైతే ప్రేమను అనుభవం చేస్తుందో అలాగే శిక్షలను కూడా శరీరం లేకుండా అనుభవం చేస్తుంది. ఇప్పుడు మనం మురళి గురించి మాట్లాడుకుందాం. ఆ బిడ్డ అడిగాడు కదా, బాబా వెంటనే జననము మరియు గుంపులు గుంపులుగా ఈ అకాల మృత్యువులు ఎందుకు జరుగుతున్నాయి అని. అప్పుడు బాబా చెప్పారు, సర్వాత్మల యొక్క 63 జన్మల నుండి ఏవైతే పాపకర్మలు ఉన్నాయో అవి ఈ అంతిమ జన్మానికి ఎంతగా కూడినాయంటే ఒక పెద్ద గంప నిండా తయారైనాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద్వాపర యుగంలో మొట్టమొదటి జన్మలో 100 పాపాలు చేశారనుకోండి. మరుసటి జన్మ వచ్చేసరికి మనము ఆ 100 పాపాలను సమాప్తం చెయ్యలేదు. ఈ జన్మలో ఇంకా 10 పాపాలు ఎక్కువ చేశారంటే 110 పాపాలు అయిపోయాయి. తర్వాతి జన్మలో 50 పాపాలు చేశారనుకోండి. ఇదంతా కూడా నేను కేవలం ఉదాహరణకు చెప్తున్నాను. అంటే ప్రతి జన్మలో కూడా జన్మకు పాపం పెరుగుతూనే ఉంది, కానీ అది సమాప్తం కాలేదు. ఎందుకంటే దేహాభిమానం పెరిగిపోయింది. దేహాభిమానం పెరిగిందంటే పాపం కూడా పెరుగుతుంది. పోనీలే, మొదటి జన్మలో ద్వాపర యుగంలో మొదటి జన్మలో పాపం చేశాడు, తర్వాతి జన్మలో అది సమాప్తం చేసుకున్నారు అంటే అలా జరగలేదు.
మనము అంతిమ జన్మకు వచ్చేసాము. ఈ విషయం ప్రకృతికి తెలుసు, సమయానికి తెలుసు. వీళ్ళు అంతిమ జన్మకు వచ్చేశారు, ఇక వీరికి తర్వాతి జన్మ లేదు అని. కాబట్టి ఈ అంతిమ జన్మలో ఏదైతే ఇన్ని జన్మల నుండి తీసుకొచ్చామో అవి ఒక్కసారిగా సమాప్తం అవ్వాలి. మా లెక్కాచారాన్ని సమాప్తం చేయండి, మా లెక్కాచారాన్ని సమాప్తం చేయండి, మా లెక్కాచారాన్ని సమాప్తం చేయండి అని అడుగుతున్నట్లుగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఈ భోపాల్ వదిలి వెళ్ళిపోవాలనుకోండి. కిరాణా కొట్టువాడు, ఫైనాన్స్ వాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు అందరూ ఒక్కసారిగా వస్తారు. అరే బేంజీ, మీరు భోపాల్ వదిలి వెళ్ళిపోతున్నారని విన్నాము, కాబట్టి మాకివ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోండి అని అంటారు. మీరు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతున్నారంట కదా, అది నాకు ఇచ్చేసేయండి, నాకు చెప్పకుండా మీరు ఎవ్వరికీ ఇవ్వద్దు. కాబట్టి అదేవిధంగా ప్రకృతికి, సమయానికి బాగా తెలుసు ఇప్పుడు ఈ ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది, కాబట్టి మా లెక్కాచారాన్నంతా కూడా సమాప్తం చేసుకోవాలని ఒక్కసారిగా వస్తాయి. మీకు తెలుసు ఈ కలియుగంలో దుఃఖం యొక్క పర్వతాలున్నాయి. ఒక వ్యక్తికి తన కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ వ్యక్తి కొడుకు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా డ్రా చేసుకొని పారిపోయాడు. రెండవ కొడుకు తప్పు చేసి జైల్లో ఉన్నాడు. భార్యకు అకస్మాత్తుగా క్యాన్సర్ అయ్యింది. కూతుర్ని అత్తగారింటి వాళ్ళు తరిమేసి తిరిగి అమ్మగారింటికి పంపించేశారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? నా పైన దుఃఖపు పర్వతాలు పడున్నాయి అని అంటాడు. ఎటు పోవాలో ఎటు పోకూడదో తెలియడం లేదని అంటాడు. అన్ని దుఃఖాలు ఒక్కసారిగా వచ్చాయి అంటే మిగిలి ఉన్న లెక్కాచారాలు కదా ఇవన్నీ. నిమిత్తంగా ఒక వ్యక్తి అవుతాడు, కానీ మిగిలిపోయిన లెక్కాచారాలన్నీ కూడా ఒక్కసారిగా వస్తాయి. ఒక అక్కయ్య ఉన్నారనుకోండి, తల్లిగారింట్లో తండ్రి తాగుబోతు, వివాహం చేసుకున్న తర్వాత భర్త తాగుబోతు, పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా తాగుబోతులే. ఎటు పోవాలి? ఒక ముసలి వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి కొడుకు ఏం చెప్తాడంటే భూమి అమ్మి నాకు డబ్బులు ఇవ్వు అని అంటాడు. కోడలంటుంది నువ్వు ఆ డబ్బు తెస్తే గాని నీకు అన్నం పెట్టను అని అంటుంది. మరొక కొడుకు ఏమీ పనికిరాని వాడిగా తిరుగుతున్నాడు. మూడో కొడుకుంటే చిన్నతనం నుండి అతనికి షుగర్ వ్యాధి ఉంది. ఆ వ్యక్తి ఏమంటాడు? ఎటు పోవాలో తెలియడం లేదు, ఈ పక్క సమస్య ఆ పక్క సమస్య, ముందు సమస్యే. ఇటువంటి పరివారాల్ని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ అంతిమ సమయంలో మిగిలి ఉన్న లెక్కాచారాలన్నీ కూడా సమాప్తమైపోతున్నాయి. బాబా చెప్తారు, లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకునేదానికి ఒకే ఒక పద్ధతి ఉంది. త్వరగా జన్మ తీసుకోవడం, త్వరగా మరణించడం. ఒక నెల కిందటి మురళీలో బాబా చెప్పారు, ఆత్మ గర్భజైలులో చాలా శిక్షలను అనుభవిస్తుందని. నన్ను బయటకు పంపు భగవంతుడా అని త్రాహి అని అలమటిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతుంది. కాబట్టి జన్మ కూడా కష్టమైనదే, మృత్యువు కూడా కష్టమైనదే. వృద్ధులకు సమయానికి భోజనం ఇవ్వరు, సమయానికి నీళ్ళు ఇవ్వరు, వారి పరుపు అవి కూడా సరిగ్గా ఉండవు, వారి రూము శుభ్రం చెయ్యరు, ప్రేమగా 2 మాటలను మాట్లాడరు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆ గదిలో ఒక ఖైదీలాగా పడి ఉంటారు. భగవంతుడు ఎప్పుడు తీసుకోబోతాడా అని రోజులు లెక్కబెట్టుకుంటూ ఉంటారు. భగవంతుడు కూడా విడుదల చెయ్యరు, ఎందుకంటే వారి లెక్కాచారాలు ఎప్పటి వరకు సమాప్తం అవ్వవో అప్పటి వరకు విడుదల అవ్వలేరు. కాబట్టి జన్మ కూడా కష్టమే, మృత్యువు కూడా కష్టమే. చాలామందికి ప్యారలైజ్ అయిపోతుంది, పక్షవాతం వస్తుంది, చాలామందికి బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది.
వారికి తినిపించాలంటే ఎవరు తినిపించే వాళ్ళు ఉండరు. పోనీలే తినిపిస్తే తినేదానికి వారికి అవకాశం ఉండదు. ఎలాంటి అనారోగ్యాలు చూడండి. ఈ విధంగా ఆత్మల యొక్క లెక్కాచారాలనేది సమాప్తమైపోతుంటాయి. త్వరగా జన్మించడం, సంవత్సరం బిడ్డ, 2 సంవత్సరాల బిడ్డ, 8 సంవత్సరాల బిడ్డ, 11 సంవత్సరాల బిడ్డ శరీరాల్ని వదిలిపెడుతున్నారు. తిరిగి గర్భజైల్లో ప్రవేశిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 100 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి. ఆ 100 సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే కష్టాన్ని అనుభవించాలి, జన్మించేటప్పుడు మరియు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు. కానీ ఆ 100 సంవత్సరాలలో 20 సంవత్సరాలు కష్టం తీసుకున్నాడనుకోండి. అంటే 10 సార్లు జన్మించడం, 10 సార్లు శరీరాన్ని వదిలిపెట్టడం, ఈ విధంగా జరిగిందనుకోండి. ఎన్నిసార్లు కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది? 20 సార్లు కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎంత పాపాన్ని అనుభవించాల్సి వచ్చింది? అతనికి దీర్ఘాయుష్యే లభించలేదు. దీర్ఘాయుషు లభించడం కూడా ఒక వరదానమే. ఎవరైనా సంతోషంతో ఏమని ఆశీర్వదిస్తారు? దీర్ఘాయుషుతో వర్ధిల్లు, శతమానం భవతి అని అంటుంటారు. అంటే ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించు అనేది భారతదేశంలో చాలా ఫేమస్ అయినటువంటి ఆశీర్వాదం. అదే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులకి దుఃఖాన్ని ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రుల నోటి నుండి ఏమొస్తుంది? దీనికి రివర్స్ ఆశీర్వాదం అనేది వస్తుంది. అంటే శుభాన్నిచ్చే పిల్లలు ఉంటారు, అశుభాన్నిచ్చే పిల్లలు ఉంటారు. కానీ ఈ కలియుగంలో అశుభాన్ని తీసుకొచ్చే పిల్లలే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి గుంపులుగా మృత్యు అనేది ఎందుకు జరుగుతుందనే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఉదాహరణకు చాలామంది వ్యక్తులు ఒక పాపకర్మలో భాగస్థులయ్యారనుకోండి. వారి వలన అనేక మందికి హింస జరిగిందనుకోండి. ఉదాహరణకు మన భారతదేశంలో ఎన్నో సంస్థలున్నాయి. ఆ సంస్థలో కొన్ని సంస్థలు ఏం చెప్తాయంటే జీవహింస చేయొద్దని చెప్తాయి. 200 మంది ఏం చెప్తారు? ఇది బుద్ధ మహావీరుడు జన్మించినటువంటి దేశము, భారతదేశం అహింసాత్మకమైన దేశము, కరుణ యొక్క సందేశాన్ని వారు వ్యాపింపజేశారు. మనము చీమకు కూడా హాని చేయొద్దని చెప్తాము. కాబట్టి జీవహింస చేయొద్దని చెప్తారు. మిగిలిన 300 మంది ఏం చెప్తారంటే, అరే జీవహింస చెయ్యకుంటే అవి ఇంకా పెరిగిపోతాయి, విదేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ చాలా డిమాండ్ ఉంది, అక్కడి నుండి మనకు చాలా డబ్బు వస్తుంది. 300 మంది అంటే ఎక్కువ, 200 మంది అంటే తక్కువ. కాబట్టి జీవహింస చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు 14 కసాయి అంగళ్ళుంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అంగళ్ళు 1000కి పైగా పెరిగిపోయాయి. కరెక్ట్గా నాకు తెలీదు, నెట్లో చూసి చెప్తాను. ఎందుకంటే విదేశాలకు ఎగుమతి చేయాలి కదా. ఇదంతా ఇండైరెక్ట్గా అందరూ కలిసి పనిచేసినట్లు అవుతుంది. ఎవరైతే దీన్ని ఆమోదం చేశారో, ఆమోద ముద్ర వేశారో, ఎవరైతే దీన్ని మొట్టమొదటగా చెయ్యాలి అని అన్నారో అందరూ కలిసి చేసినట్లు అవుతుంది. ఈ జన్మలో కాకపోయినా తర్వాతి జన్మలో అయినా ఈ 300 మంది కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ క్రాష్ అయ్యి అందరూ ఒక్కసారిగా చనిపోతారు. 300 మంది ఒక్కసారిగా ఎలా చనిపోయారు? ఇది ఏం ప్లాను? కానీ కర్మల గతి చాలా గుహ్యమైనది. దీనికేమన్నా ఎవరైనా పథకం వేస్తారా? ఈ పక్క నుండి వస్తుంది, ఇటు సైడ్ నుండి వస్తుంది అని. ప్రమాదం జరిగేదానికి ఎవ్వరూ పథకం వేయరు. మనం చేసే కర్మలు, మనం చేసే లో థాట్స్ అంటే
లో క్వాలిటీ థాట్స్ ఎటువంటి వైబ్రేషన్స్ని తయారు చేస్తాయంటే చివరికి దుఃఖమే మిగులుతుంది. అదే మన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉన్నట్లయితే ఆ ట్రాజడీ కూడా సంతోషంలోకి పరివర్తన అయిపోతుంది. ఒక్కసారిగా పనిష్మెంట్ అనేది లభిస్తుంది. ఆ శిక్ష కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అకాల మృత్యువు కొంతమందికి ఎలా వస్తుందంటే ప్లేన్ తగలబడిపోయి లోపలే ఎటు పారిపోలేక బయటకు దూకలేక అక్కడికక్కడే కాలి బూడిదైపోతుంటారు. అకాల మృత్యువు ఏ రూపంలోనైనా వస్తుంది. అది ఎంత కష్టంగా ఉంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గుంపుగా కలిసి చేస్తూ ఉంటారు. వినోదం కోసం చేస్తుంటారు. అది మనకు వినోదం, కానీ మరొకరికి అది జీవన్మరణ సమస్య అవుతుంది. గుంపుగా కలిసి ఎంజాయ్ చేస్తారు. వారి అకాల మృత్యువు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో అందరు కలిసికట్టుగానే అనుభవించాల్సి ఉంటుంది. బస్సు నీళ్లల్లో పడిపోయి 40 మంది చనిపోవడం, కర్మాగారాలలో ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి ఒక్కసారిగా అందరూ చనిపోవడం, ఇదంతా కర్మల లెక్కాచారం. కలిసి ఏదైతే పాపం చేశారో అది కలిసి అనుభవించాల్సిందే. దీని గురించి ఆలోచించినట్లయితే రోజులే గడిచిపోతాయి. రకరకాల మనుషులు రకరకాలుగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక ఉగ్రవాది ఉన్నాడనుకోండి. ఆ ఉగ్రవాది ఒక బంకును లేపేస్తాడు. ఆ బంకులో 20 మంది కలిసి ఉంటారు. వారి పేరు కానీ వారి ఊరు కానీ ఏదీ మిగలదు. గవర్నమెంటు ఆ ఉగ్రవాదుల్ని పట్టుకుంటుంది, వారిని శిక్షిస్తుంది కూడా. మామూలుగా ఒక హత్య చేస్తే జీవిత ఖైదును విధిస్తుంది. భారతీయ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒక హత్య చేస్తే ఆ వ్యక్తికి శిక్ష వేస్తుంది. అది జీవిత కారాగార శిక్ష అయినా అవుతుంది. కానీ ఈ గవర్నమెంటు ఒక్క శిక్షే వేసింది. వారి లెక్క ప్రకారం వారి బాధ్యత అయితే తీరిపోయింది. కానీ సూక్ష్మమైన గవర్నమెంట్ ఉందే, దాని లెక్క ప్రకారం వారి శిక్ష ఇంకా పూర్తి కాలేదు. 20 హత్యల్లో ఆ ఉగ్రవాదికి ఒక్కసారి మాత్రమే ఆ గవర్నమెంట్ శిక్షించింది. అంటే ఇంకా 19 హత్యల బాకీ ఉంది కదా. ఈ లెక్కాచారాన్ని ఏ వ్యక్తి తీసుకోడు. వారి కర్మలే దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. మిగిలిన 19 హత్యల ప్రతీకారం ఎలా ఉంటుందంటే దానికి పద్ధతి సూక్ష్మ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ హత్య చేసిన ఆత్మ ఒక తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. బిడ్డగా అయ్యి ఈ భూమిపైకి వస్తుంది. కళ్ళు తెరుస్తుంది, తర్వాత వెంటనే కళ్ళు మూసేస్తుంది. అంటే దానర్థం ఆ ఆత్మకు జీవితం దొరకలేదు. మన ఇళ్లల్లో కూడా చూడండి, ఎక్కడైనా బిడ్డ జన్మ తీసుకుంటాడు, కానీ వెంటనే ఆ బిడ్డ శరీరాన్ని వదిలేస్తే ఆ ఇంట్లో ఎంత దుఃఖపడుతూ ఉంటారు. బిడ్డ పుట్టింది, వెంటనే చనిపోయింది. ఎందుకంటే ఆ బిడ్డ మీది కాదు. మీదైతే మీ దగ్గరే ఉంటుంది, మీ జతలోనే జీవిస్తుంది. మరి ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డ ఎవరంటే ఏదైతే అపరాధం చేసి గవర్నమెంట్ ద్వారా శిక్షలు అనుభవించి తిరిగి మరలా ఈ గర్భ జైలులో ప్రవేశించింది. ఒకటి గవర్నమెంట్ యొక్క జైలు, ఇంకొక జైలు ఈ గర్భ జైలు. ఈ గర్భ జైలు అనేది గవర్నమెంట్ జైలు కంటే కూడా కఠినమైనది. ఆ గవర్నమెంట్ వారి జైలు ఒక దగ్గరే ఉంటుంది, కానీ ఈ గర్భ జైలు ఇంటింట్లోనూ ఉంది, ప్రతి ఇంట్లోనూ ఉంది. ఎందుకంటే అంతమంది నేరస్తులున్నారు. మరి కళ్ళు తెరవడం, వెంటనే కళ్ళు మూసేయడం, తిరిగి మరలా ఇంకొక జైల్లోకి వెళ్తుంది.
అటువంటి ఆత్మ ఏ తల్లి గర్భంలో అయితే ప్రవేశిస్తుందో ఆ తల్లి కూడా చాలా కష్టాన్ని అనుభవిస్తుంది. 50,000 రూపాయల మందుల్ని కూడా తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అయ్యో అబ్బా అని అంటూ ఉంటుంది. 50,000 రూపాయల మందుల్ని తిన్నా కూడా తిరిగి మళ్ళా బిడ్డ బతకలేదు. ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, అయ్యో మాకెంత నష్టం జరిగింది, మాకెంత మోసపోయాము, బిడ్డ బతకలేదు, డబ్బు ఖర్చయిపోయింది. కానీ ఇక్కడ నష్టం జరగలేదు, చాలా లాభం జరిగింది. మీకు అనుకూలంగా లేని ఆత్మ జన్మించింది, వెళ్ళిపోయింది. కానీ జ్ఞానం లేని కారణంగా చాలా దుఃఖమవుతూ ఉంటారు. భగవంతుడే బిడ్డనిచ్చానంటారు, భగవంతుడే తిరిగి తీసుకెళ్లారని అంటారు. బాబా ఏమంటారంటే, మరి భగవంతుడే ఇచ్చి ఆయనే తీసుకొని పోతే ఇంక ఎందుకు ఏడవాలి అని అంటారు. అని మా ఇంటికి బిడ్డ వస్తాడు, బిడ్డ వస్తాడు, బిడ్డ వస్తాడని అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. కానీ చాలామందికి ఈ సందేహం వస్తుంది, మరి ఆ తల్లి అంత గర్భశోకాన్ని అనుభవించాల్సినంత తప్పు ఏం చేసిందని అనుమానం వస్తుంది. బిడ్డేమో ఉగ్రవాది, పూర్వజన్మలో ఉగ్రవాది, ఆ బిడ్డకు దోషముంది. కానీ తల్లికి, నానమ్మకు, అమ్మమ్మకు, తాతయ్యకు, తండ్రికి వీళ్ళందరూ ఏం పాపం చేశారని వాళ్ళంతా అంత దుఃఖాన్ని అనుభవించాలి? నానమ్మేమో హనుమంతుడి ప్రసాదంగా భావించింది. బిడ్డ పుట్టాడు అంటే నేను ఫలానా పూజ చేయిస్తానని అంటుంది. ఎన్ని రకాల ప్లాన్స్ తయారు చేసి పెట్టుకుంటారు, అంత వైభవంగా చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. మరి వారి దోషం ఏముంది? వారి దోషం ఏమిటంటే, ఒక వ్యక్తి సమాజానికి హాని చేస్తున్నాడు అంటే ఒక్కడే చెయ్యడు. ఒక బంకును పేల్చాలి అంటే దానికి కావాల్సినటువంటి సరంజామా కూడా కావాలి, డబ్బులు అరేంజ్ చేసేవాళ్ళు కావాలి, ఏదైనా ఒక ఇంట్లో దాక్కోవాలి, పోలీసులు వచ్చారంటే అతన్ని దాచిపెట్టే వాళ్ళు కూడా కావాలి. వీళ్ళంతా ఎవరంటే, ఏదైతే ఆ ఉగ్రవాది పాపం చేశాడో దానికి సహయోగం ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ పాపానికి శిక్షలు అనుభవించే దాంట్లో కూడా వారు సహయోగిలవుతారు. ఈ జన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు. ఆ బిడ్డకు ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో ఆ తల్లి ఆ పాపంలో భాగస్థురాలై ఉండొచ్చు. తాతలు కానీ, నానమ్మ కానీ, తండ్రి కానీ వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా సహయోగిలై ఉంటారు. ఈ జన్మ నుండి మరుసటి జన్మ తీసుకునేసరికి ఆ పాపాన్ని మర్చిపోతారు. కాశ్మీర్లో చూడండి ఎంతమంది ఆటంకవాదులు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ జన్మలో ఈ విధంగా చేసి తర్వాతి జన్మలో ఎక్కడ జన్మ తీసుకుంటారో, ఏ విధంగా ఆ శిక్షలను అనుభవిస్తారో ఇవన్నీ కూడా చాలా గుప్తమైన విషయాలు. కానీ ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఎవరైతే డైరెక్టుగా దుఃఖాన్ని అనుభవించారో వారు ఏదో ఒక రూపంలో ఆ ఆత్మకు సహయోగిలై ఉంటారు. ఆ ఆత్మ వెళ్ళి మరొక తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకున్నా కూడా అక్కడ కూడా వాళ్ళు సహయోగిలై ఉంటారు. వారికి భోజనం చేసి పెట్టిన వాళ్ళై ఉంటారు, డబ్బును అరేంజ్ చేసిన వాళ్ళై ఉంటారు. మంచి కర్మ చేసేందుకు చాలామంది సహయోగం ఇస్తారు. అదేవిధంగా చెడు కర్మకు కూడా చాలామంది సహయోగం అవసరం. ఎవరెవరైతే సహయోగం ఇచ్చారో వాళ్ళు వెళ్ళి తప్పకుండా వారి లెక్కాచారాన్ని తీర్చుకోవాల్సిందే. 20 సార్లు జన్మ తీసుకోవడం, మళ్ళా చనిపోవడం, మళ్ళా జన్మ తీసుకోవడం, మళ్ళా చనిపోవడం. వారికి ఆయుష్షే దొరకలేదు. ఆయుష్ దొరక్కపోవడం కూడా ఒక శిక్షే. ఇంకొక రకమైన శిక్ష ఉంది. నాకు సత్యమేదో అసత్యమేదో తెలియదు, కానీ నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను. ఇప్పటి వరకు హిట్లర్ ఆత్మకు శరీరమే దొరకలేదు, తిరుగుతూనే ఉంది. సత్యాసత్యాలు నాకైతే తెలీదు, నేనైతే ఎక్కడో విన్నాను. హిట్లర్ ఏం చేశాడంటే 2వ ప్రపంచ యుద్ధంలో శత్రువులను ఒక గ్యాస్ ఛాంబర్లో వేసి తప్పించి చనిపోయేలాగా చేశాడు.
ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారికి శరీరం అనేది దొరకదు, అంటే ఇల్లు దొరకదు. ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఒక రకమైన శిక్ష ఏందంటే శరీరం దొరుకుతుంది కానీ ఆయుష్ దొరకదు. మరొక రకమైన శిక్ష ఏంది అంటే అసలు వారికి శరీరమే దొరకదు, పరంధామానికి వెళ్ళలేదు, ఇక్కడ శరీరము దొరకలేదు, తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్మ అనేక మంది ఆత్మల శరీరాల్ని బలి తీసుకునింది, ఎన్నో ఆత్మలకు ఇళ్ళు లేకుండా చేసింది. కాబట్టి ఆ ఆత్మకు ఇప్పుడు ఇల్లే దొరకలేదు. భూత ప్రేతాలంటే అవే, వాటికి శరీరం అనే ఇల్లే దొరకలేదు, తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా శిక్షలే. ఇది బాబా ఏం చెప్తారంటే లౌకిక ప్రపంచానికి సంబంధించిన శిక్షలని చెప్తారు. త్వరగా జన్మ, త్వరగా మృత్యువు. కానీ ఆ మురళీలో బాబా బ్రాహ్మణులకు లభించే శిక్షలను గురించి కూడా చెప్పారు. ఈ విషయాన్ని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం శాంతి.